తెలంగాణలో వర్గీకరణ సంబంధించి తొందరగా నిర్ణయం తీసుకున్నారు. అక్కడ 9% మంది మాదిగ 9% రిజర్వేషన్ మాదిగ సామాజిక వర్గంతో పాటుగా ఆయా కులాలకి ఇస్తుంటే, అదే సందర్భంలో 5% మాలలకు ఇస్తుంటే, ఇతర వర్గాలకు 1% ఇస్తున్నటువంటి వేళ ఆంధ్రప్రదేశ్లో అట్టేపంటి పరిస్థితి వస్తే చూస్తా ఊరుకోమంటూ మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన ప్రముఖ నాయకులు రోడ్డెక్కుతున్నారు, మాట్లాడుతున్నారు. ఒక హర్షకుమార్ దగ్గర నుంచి బిగిన్ చేస్తే చింతామోహన్ దాకా అనేక మంది చేస్తున్నటువంటిది. అట్లాగే జడ శ్రవణ్ కుమార్ దగ్గర నుంచి సునీల్ కుమార్ దాకా అనేక మంది వీళ్ళు ప్రొఫెషనల్స్గా పనిచేసినటువంటి వాళ్ళు, ఆయా సామాజిక వర్గం పట్టున్న వాళ్ళు వర్గీకరణ వద్దంటూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణని చూడమని ఒత్తిడి చేస్తున్నారు. తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ 9% రిజర్వేషన్ ఇచ్చారు, కరెక్టే. అక్కడ వాళ్ళ అవసరాలు రీత్యా ఇక్కడ మాల సామాజిక వర్గం ఎక్కువ ఉంది, ఆ విషయాన్ని గుర్తించండి అని చెప్తున్నారు. కానీ ఇక్కడున్న మాదిగ సోదరులు ఏం అడుగుతున్నారు? ప్రయోజనాలన్నీ వీళ్ళే పొందడం వల్ల అనేక మంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే అనుభవించారు, మాకు ఇక్కడ ఎక్కువ రావాలి. అసలు ఒకనాడు వర్గీకరణ సమర్థించిందే తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశం ఇక్కడ ఎక్కువగా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాల్సిందే. ఎక్కువ జనాభా ఉన్నారని కాదు, ఎక్కువ నష్టపోయింది మాదిగ సామాజిక వర్గం కాబట్టి ఇవ్వాల్సిందే అన్నటువంటిది వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. మరి ఫైనల్గా బాబు సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.